హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఋషి వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి తాండూరుకి దగ్గరలో ఉన్న భూకైలాస్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. దారిలో చెరువులు, చెట్లు చాలా బాగున్నాయి. చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా అంతా. టెంపుల్లో ఎక్కడ చూసినా మనకి విగ్రహాలు అండ్ దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి, శివుడిది, పార్వతిది అండ్ అన్ని దేవుళ్ళ ఫొటోస్ అనేవి ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళాక లగేజ్ పెట్టుకోవడానికి మనకు బయట కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లో లగేజ్ పెట్టేసుకొని ఖచ్చితంగా మీరు వచ్చేటట్లయితే ఒక్క జత బట్టలు తెచ్చుకోండి. ఎందుకంటే మనం వాటర్లో వెళ్తాము. అందులోకి వెళ్ళి వచ్చాక మనం చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ బయట ఉంటాయి, ఫ్రీ. అవి లోపలికి వెళ్ళడానికి మాత్రం 100 రూపీస్ స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క పర్సన్కి. మనకి ఆ 100 రూపీస్ తీసుకున్న తర్వాత ఒక వే ఉంటుంది. ఆ వేలో నుంచి లోపలికి వెళ్ళడమే. మనకి వెళ్తుంటే అన్ని దేవుడికి సంబంధించిన చరిత్ర అవన్నీ చూపిస్తుంటారు. ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక నడుచుకుంటూ వెళ్తుంటే మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు శివుడి చుట్టూనే ఉంటాము అని చెప్పేసి ఇట్లా సింబాలిక్గా ఒక చేశారనమాట. చాలా బాగుంది. ఇక మనం ఎంట్రన్స్ అనమాట ఇది టెంపుల్లోకి. చూసారా వాటర్ ఎక్కడ దాకా వచ్చాయో, నడుము దాకా వచ్చాయి కదా. చాలా చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అయితే దిగడానికి నేను చాలా ఆలోచించాను. తర్వాత ఇక చిన్నగా దిగాను అనమాట. ఈ టెంపుల్లో వచ్చేసి మనం తమిళనాడు నుంచి కేదార్నాథ్ వరకు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా. ఆ లింగాలన్నిటినీ ఇందులో ప్రతిష్ఠించారనమాట. అవన్నీ తిరగలేని వాళ్ళు తాండూరుకు వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకొని ఆ వేలో ఉన్న ఆ శివలింగాలను దర్శించుకుంటే అంత పుణ్యం ఉంటుందని హైగా చెప్పారనమాట. ఇక చిన్నగా దిగి అందులో అలా కాసేపు ఆడుకుంటూ తిరిగామన్నమాట. సెల్ఫీస్ తీసుకుంటా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బ్లెస్డ్గా అనిపించింది అనమాట. మధ్యలో అన్ని శివలింగాన్ని చూసుకుంటూ, పక్కన అన్ని విగ్రహాలు ఉంటాయి దేవుళ్ళవి. అవి చూసుకుంటూ మధ్యలో మా మమ్మీ వీడియో కాల్ చేసింది అనమాట. తనకి వే అంతా చూపించేసి మేము సెల్ఫీస్ తీసుకుంటూ ఇక చిన్నగా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మనం టెంపుల్ దగ్గరికి రాగానే ఒక పెద్ద పులి నోరులో నుంచి లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. తర్వాత నంది కనిపిస్తారు ఫస్ట్. ఫైనల్గా టెంపుల్ శివుడు చూడండి ఎంత బాగున్నారో. అసలు బ్లెస్డ్ అనమాట. ఇలాంటి విగ్రహాలు మనకి, ఇలాంటి దేవుళ్ళు, ఇంత మంచి టెంపుల్స్ మనకి ఉన్నాయి. వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇక చిన్నగా వినాయకుడిని కూడా దండం పెట్టేసుకొని బయటకు వచ్చాం. కార్తీక మాసం కదా, చాలా మంది ఉంటారు అనుకున్నాం, కానీ అసలు లేరు. చాలా తక్కువ, చాలా కాదు చాలా చాలా తక్కువ. అండ్ మీకు ఇంకా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఈ టెంపుల్లో 65 ఫీట్ హైట్ ఉన్న శివుడి విగ్రహం కూడా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే వచ్చి